వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ మొట్టమొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించాలనుకుంది, ఏం సాధించింది అని చెప్పడంతో పాటు ఇది ఆర్మీ సాధించిన ఘన విజయంగా ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితమైన లక్ష్యాలను గురిపెట్టి ఎక్కడ పాక్ పౌరులకు కానీ పాక్ కి సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించిన లక్ష్యం చేసుకోకుండా తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడితో ప్రారంభించాము, ఇది మా ఘన విజయం అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా పాకిస్తాన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే ఇకపైన న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ చెల్లదు, అంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ఏవైనా చేయగలం అన్న ధోరణిని పాక్ మానుకోవాలి. అలాగే పాక్ గనక ఉగ్రవాదాలను పంపించి ఏదైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే ఇంతకంటే దారుణంగా పాక్ ని దెబ్బతీస్తాం గట్టిగా హెచ్చరించారు. పాక్ తీవ్రవాద స్థావరాల మీద భారత్ ఎలా దాడి చేసింది అన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పాకిస్తాన్ ని ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కనుక నిర్మూలించకపోతే అది పాక్ ఉనికికే ప్రమాదం, పాక్ ఉండదు అనే విషయాన్ని కూడా ఆయన గట్టిగా చెప్పారు. ఇది యుద్ధాల తరం కాదు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ గతంలో రష్యా ప్రధాని పుతిన్ తో మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మానుకోవాలి, ఇది యుద్ధాల తరం కాదు అన్న విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పుకొచ్చారు, ఇది యుద్ధాల తరం కాదు. అలాగే ఉగ్రవాదులకు కూడా ఇప్పుడు చోటు లేదు అన్న విషయాన్ని కొత్తగా జోడించి చెప్పుకొచ్చారు. ఉగ్రవాద ఫ్యాక్టరీని పూర్తిగా నిర్మూలించకపోతే పాక్ గుణపాఠం చెప్పు తీరుతాం అని ఈసారి గట్టిగా సందేశం ఇచ్చారు. ఇది పాక్ ఒక్కదానికే కాదు, పాక్ మిలిటరీకి, పాక్ ప్రభుత్వానికి, అలాగే జిహాదీలతో పాటు ప్రపంచం మొత్తానికి భారత్ ఏంటి, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఏం సాధించింది అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు చెప్పారు. టెర్రరిజం అండ్ ట్రేడ్, అంటే ఉగ్రవాదం వ్యాపారం కలిసి నడవు, అలాగే ఉగ్రవాదం చర్చలు కలిసి నడవు, అలాగే రక్తం నీళ్లు కలిసి నడవు అన్నారు. అంటే ఏంటంటే ఉగ్రవాదం ఉన్నంత వరకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత వరకు పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవు, ఎలాంటి వ్యాపారం ఉండదు. అలాగే ఇలాంటి మధ్యవర్తిత్వం చేసే లాంటి అమెరికాకి కూడా ఇందులో ఒక సందేశం ఉంది. అంటే పాక్ ఉగ్రవాదాన్ని ఆనుకునే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ తో సంధి కుదుర్చుకోము, అలాగే అమెరికా జోక్యాన్ని కూడా అనుమతించము అని అన్యాపదేశంగా ఆయన చెప్పారు.